చక్కటి వాతావరణం మీరు దయచేస్తారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన, మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రభా నాయన కంటికి రెప్పవాలి మీరు కాపాడి మనైనా తండ్రి నాయన. అయ్యా మీరు మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు స్తోత్రములు తండ్రి నాయన. మీరే సహాయం ఇచ్చేయండి నాయన. మరొకసారి గో తండ్రి రావాల్సిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సన్నిధికి నాయన తండ్రి ప్రభా మీరే నడిపించమని, మీరే మహిమ పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపరచుకుందామండి. అంబరానికి ఉంటేనా మనమంతా సంబరాలు చేసేద్దాం. అంబరానికి ఉంటేనా మనమంతా సంబరాలు చేసేద్దాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. లా 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 అందరూ చప్పట్లతో దేవనామాన్ని మహిమపరుచుకుందాము. వ్యాధి బాధలలో వింతరించే విజయాన్ని ఉత్తరించే. వ్యాధి బాధలలో వింతరించే విజయాన్ని ఉత్తరించే. పశుల పాకలో కరుణైనే లా 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 దేవాలయాన్ని పరుచుకుందాం. ఆనాడు ఒక జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసేనని. ఆనాడు ఒక జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసేనని. తారాను వెళ్ళి వారు కనిపించి ఆరాధించారు. కనిపించి ఆరాధించారు. అద్భుతులే తిరిగి లా 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 లా
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానం ఇచ్చే ఈ చిన్ని బాబుడే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానం ఇచ్చే ఈ చిన్ని బాబుడే పూర్తి ముక్కలలో చుట్టబడే పరమాత్ముడు దూతనులే జోలపాడగా పూర్తి ముక్కలలో చుట్టబడే పరమాత్ముడు దూతనులే జోలపాడగా సృష్టికి బహు సంబరమయ్యగా లా 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 అంబరానికి గంటల మనమంతా సంబరాలు చేసేగా అంబరానికి గంటల మనమంతా సంబరాలు చేసేగా సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుగా సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుగా లా 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 Hallelujah. Praise the Lord. అందరూ కష్టపడి పడుకుంటూ ఏమన్నా పరుచుకున్నాము వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకం నుండి వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు రక్షణ పాపుల కొరకై తెచ్చాడు వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకం నుండి వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు రక్షణ పాపుల కొరకై తెచ్చాడు ఆనందమే ఆనందమే క్రిస్మస్ ఆనందమే సంతోషమే సంతోషమే మన బ్రతుకుల్లో సంతోషమే ఆనందమే ఆనందమే క్రిస్మస్ ఆనందమే సంతోషమే సంతోషమే మన బ్రతుకుల్లో సంతోషమే వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకం నుండి వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు రక్షణ పాపుల కొరకై తెచ్చాడు చలిచలిగా ఉన్న ఆ రాత్రి వేళలో దేవదూత వచ్చి శుభవార్త చెప్పాను చలిచలిగా ఉన్న ఆ రాత్రి వేళలో దేవదూత వచ్చి శుభవార్త చెప్పాను ఈ కొరకు రక్షకుడు లోకానికి ఉదయించాడు మీ కొరకు రక్షకుడు లోకానికి ఉదయించాడు దూతలేమో సందడి గొల్లలేమో సందడి యేసయ్య పుట్టాడని దూతలేమో సందడి గొల్లలేమో సందడి యేసయ్య పుట్టాడని వచ్చాడు వచ్చాడు రారాజు పరలోకం నుండి వచ్చాడు తెచ్చాడు తెచ్చాడు రక్షణ పాపుల కొరకై తెచ్చాడు అందరూ పరిశుభ్రంగా పశువుల పాటలో పరిశుద్ధుడు మనమెట్టి మారివైన తోసివేయుడు
పశువుల పంటలను పరిశుద్ధుడు, మనమెట్టి వారివైన త్రోసివేయుడు. మన దోషం తొలగించి యేసుక్రీస్తు జన్మించెను. మన దోషం తొలగించి యేసుక్రీస్తు జన్మించెను. దాసులేమో సందడి, దేశమేమో సందడి, యేసయ్య పుట్టాడని. దాసులేమో సందడి, దేశమేమో సందడి, యేసయ్య పుట్టాడని. వచ్చాడు వచ్చాడు రారాజు, పరలోకం నుండి వచ్చాడు. తెచ్చాడు తెచ్చాడు రక్షణ, పాపుల కొరకై తెచ్చాడు. వచ్చాడు వచ్చాడు రారాజు, పరలోకం నుండి వచ్చాడు. తెచ్చాడు తెచ్చాడు రక్షణ, పాపుల కొరకై తెచ్చాడు. ఆనందమే ఆనందమే, క్రిస్మస్ ఆనందమే. సంతోషమే సంతోషమే, మన దుఃఖంలో సంతోషమే. ఆనందమే ఆనందమే, క్రిస్మస్ ఆనందమే. సంతోషమే సంతోషమే, మన దుఃఖంలో సంతోషమే. ఆనందమే ఆనందమే, క్రిస్మస్ ఆనందమే. సంతోషమే సంతోషమే, మన దుఃఖంలో సంతోషమే. హల్లెలూయా. Praise the Lord. ప్రభునందు ప్రియులైన, ఇలాగున మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధనలోకి వద్దాం. అందరూ దయచేసి తలలు ఉంచండి. ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోకి మనం అందరూ వెళ్దాం. ప్రభా, ఈ 2020 సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కనపరిచేటట్లు, మిమ్మల్ని ఆరాధించేటట్లు నాకు సహాయం చేశారు ప్రభా. ఈ చివరి ఆదివారం ఈ సంవత్సరానికి నన్ను నడిపించావు నాయన, నాతో మాట్లాడినైనా నన్ను దర్శించు ప్రభా. నీ ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు నామములో కోరుతున్నాను. ప్రేయర్ఫుల్గా అందరూ సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేసుకోండి, నోరు తెరవండి, పర్వాలేదు. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన మన జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగేటట్లుగా అందరూ సిద్ధపడండి. ప్రార్థనలో దేవా నాతో మాట్లాడండి, అడగండి. నాయనా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా. మీ ఆత్మను నా మీద కృమ్మరించు ప్రభువా. మీ వెలుగు నా మీద ప్రకాశింప చేయనాయనా అని మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు 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 ప్రభువా. అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయారు నాయన, కేవలం నీ కృపను బట్టి ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకంటే గొప్పవారు శ్రేష్ఠులు గతించిపోయారు, కేవలం నీ కృపను బట్టి దాన్ని చూడగలిగాము ప్రభా. ఎంత దయగల దేవుడు నాయన, మా పట్ల మీరు చూపించిన ప్రేమ ఎంత గొప్పది నాయన. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడిన విధానం ఎంత గొప్పది నాయన. మీకు స్తుతులు 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 తండ్రి. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా మార్గ మధ్యలో నోరు వేగిరి పెట్టి తోడుకుంటారండి. నీ ప్రజలమైన మా మీద మీ ఆత్మని కృమ్మరించండి ప్రభా. మీరు మమ్మల్ని దర్శిస్తుండగా నాయన, లోబడే మనసు, తగ్గించుకునే మనసు మా అందరికీ దయచేయండి నాయన. నీ కృపకు అప్పగించుకుంటా మీరే బలపరిచి ఈ సాయంకాల ఆరాధన ఆశీర్వదకరంగా జరిగించమని, మీ మహిమతో మా మధ్యకు దిగిరమ్మని, ఈ స్థలమంతా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. కరెంటు, మైకు, యాంప్లిఫైర్ నన్ను మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామానికి ఘనత వచ్చేటట్లుగా ఆరాధన దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగు స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఉత్తర ప్రత్యుత్తరాలుగా 81వ దావీదు కీర్తన. ఎస్, శేఖర్ తమ్ముడు శేఖర్ చదువుతాడు. 81వ దావీదు కీర్తన ఒక వచనం తమ్ముడు చదువుతుండగా మరొక వచనం మనం గట్టిగా చదువుదాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి అందరూ. 81వ దావీదు కీర్తన. దావీదు రాసిన కీర్తన గ్రంథం నుంచి 81వ కీర్తన. ఒకటి నేను మరి ఒక వచనం మీరు చూస్తారు. మనకు బలమై ఉన్న దేవుని ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించి దినము ఉన్ననాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు యోసేపు సంతతి సాక్ష్యంగా దాన్ని నియమించాను. అక్కడ నేను అడిగిన భాష ఒకటి వింటిని. ఆపత్కాలమందు నీ మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగ చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని, మెరీబా జలం యొద్ద నుండి నేను శోధించి తిని. అన్యుల దేవతతో ఒకటియు నీలో ఉండకూడదు, అన్యుల దేవతలో ఒకదానియు నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా. ఆఖరి వచనం అందరం కలిసి చదువుతాం. అతి శ్రేష్టమైన నేను పోషించుతాను, కొండెత్తను పడుతున్నాను. దేవుని తన పరిశుద్ధ వాక్యం మన ఆత్మ దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. నిర్లక్ష్యం చేద్దు మేము తండ్రి నీ సేవకుని ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి నాయన ప్రభా తండ్రి ప్రోత్సహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభుత్వ పాటగా చెప్పారు తండ్రి, తప్పకుండా రావాలి, మిస్ అవ్వద్దని చెప్పారు తండ్రి నాయన. ఆ యొక్క పట్టుదలతో నేను వచ్చి ఉన్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి నాయన. తండ్రి నీవే నన్ను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి.
అడుగుతూ వచ్చి నన్ను తండ్రి నాయన నాకు కావాల్సిన ఈ ఆహారం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన ఈ వాక్యంతో నింపమని అడుగుతున్నాను, ఈ యొక్క ఆత్మతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నాయన ఈ సంవత్సరం తండ్రి నాయన ఈ సంవత్సరానికి తండ్రి నాయన ప్రభు పేరట వేడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లగా మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బాగున్నారా? చెయ్యుతో హల్లెలూయా. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. ఇలాంటి దినాల్లో కూడా దేవుడు మనం మన భక్తిని బట్టి మన శక్తిని బట్టి కాదు, కానీ కేవలం దేవుని దయ, దేవుని కృప, అని కనికరం మాత్రమే మన పట్ల విస్తరింప చేసి ఈరోజు సజీవ లెక్కలో దేవుడు మనల్ని దాచి ఉంచాడు. ఆమె మనకంటే శ్రేష్ఠులు, మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మనకంటే ధనవంతులు, మనకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన చాలా మంది లోకాన్ని విడిచిపోయారు. ఈరోజు దేవుని సన్నిధికి దేవుడు నిన్ను నన్ను నడిపించాడంటే కేవలం దేవుని కృప. అందులో ఈ సంవత్సరానికి చివరి ఆదివారం హల్లెలూయా. ముగింపు చాలా బిగింపుగా ఉంటుంది. తెలుగు సామెత ముగింపు బిగింపుగా. చివరిలో దేవుడు తన అత్యధికమైన ఆశీర్వాదంతో మనందరినీ నింపునట్లుగా మనందరం సిద్ధపడుతూ ప్రభు నామని కనపడతాం. మనందరికీ వచ్చిన పాట మోజెస్ కామన్ ప్లే. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు అనే పాట పాడుతూ ప్రభు నామని కనపడతాం. అందరికీ పాట వచ్చు కదా? హల్లెలూయా. మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? దేవుని మందిరం ఉన్నారా? హుషారుగా చెప్పండి హల్లెలూయా. అది చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపడతాం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు. చెప్పట్లు. కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. చప్పట్లు. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసనా సర్వము యేసనా సమస్తము. పాడదాం. యేసనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు,
సిలువ మరణము మా తెరచెను యేసనా రక్షణ యేసనా నిరీక్షణ యేసనా రక్షణ యేసనా నిరీక్షణ యేసయ్యా 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 పాడుదాం గట్టిగా యేసయ్యా 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 స్తోత్రము స్తుతి వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ ఎల్లప్పుడు స్తుతి స్తోత్రం పాడదాం గట్టిగా యేసయ్యా 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి కొంచెం సేపు ప్రభువునికి వెళ్ళిపోదాం. మీ స్థలాల్లో కళ్ళు మూసుకొని అందరూ 2 చేతుల్లో నిమిషాల దేవుని స్తుతిద్దాం. ఆల్ టుగెదర్ వర్షిప్ గాడ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కలిసి అలాగే ప్రభు నామాన్ని హెచ్చిద్దాం, యేసు నామాన్ని హెచ్చిద్దాం. కళ్ళు మూసుకొని ప్రభువా ఈ సంవత్సరం చివరి దినాల్లో తీసుకొచ్చావు, నీకు స్తోత్రం అయ్యా. అనేక మంది ఈ సంవత్సరాన్ని చివరిని చూడలేకపోయారు. నూతన సంవత్సరంలోకి చాలా మంది ప్రవేశించలేకపోయారు నాయన. మీరు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు నాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు తండ్రి. అందరూ నోరు తెరవండి, అందరూ స్తుతించండి ప్రభువుని. ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయం తల్లి. సోదరుడా, నా సహోదరి, ప్రభు నీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం ఇది. టు ప్రైజ్ గాడ్, టు గ్లోరిఫై హిమ్. ఆయన మహింపరిచే భాగ్యం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. స్తుతిద్దాం, అందరూ స్తుతిద్దాం. ఇచ్చావయ్యా నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. కష్టపడి పని చేయడానికి శక్తినిచ్చావయ్యా, నీకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. మీరు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి వందనాలయ్యా. అలా స్తుతిస్తుండగా దేవుని ఆత్మ మీ మీద దిగి వస్తారు. ఈ స్థలం అంతా దేవుని మహిమ, ఈ స్థలం అంతా దేవుని సన్నిధి చేత నింపబడి ఉండటం నేను చూస్తున్నాను. ఐ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి మన మధ్యలో కదలాడుతుంది రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. చేతులు రెండు పైకెత్తి దేవుని కనపడతాం. అయ్యా నీకు వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభువా. స్తుతి, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభువుని కనపరచండి, బిగ్గరగా నోరు తెరవండి. నీ నోరు తెరిస్తే నింపుతాడు ఈ రాత్రి. ఇఫ్ యు ఓపెన్ యువర్ మౌత్, he will fill it. ఆయన నింపబోతున్నాడు. మహిమ నీకే, ఘనత నీకే. కొన్ని నిమిషాలు స్తుతిద్దాం యేసయ్యని. ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు, ఈ సంవత్సరం అంతా నడిపించినందుకు, ఈ సంవత్సరం అంతా బలపరిచినందుకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్, ప్రైజ్ జీసస్. ఓ మహిమ నీకే. హల్లెలూయా, హల్లెలూయా.
ఓ మహిమ మహిమ. అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. జీసస్ 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 జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. We have presence of God. God's presence is here. God's presence is here tonight. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. Feel the presence of God, my brothers, my sisters. దేవుని సన్నిధి అనుభవించండి. దేవుని సన్నిధి నీ స్థితిగతులను మారుస్తుంది. దేవుని సన్నిధి నీ పరిస్థితులు మార్చగలదు. దేవుని సన్నిధి నీ జీవితంలో అద్భుతం చేయగలదు. హల్లెలూయా హల్లెలూయా. Praise God. Hallelujah. Thank you Jesus. Hallelujah. Thank you Lord. Thank you Jesus. Thank you Jesus. కల్వారి సిలువలోన నీ రక్తమంతా కార్చితివే. కల్వారి సిలువలోన నీ రక్తమంతా కార్చితివే. అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. పాడదాం. అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. వందనం 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 వందనం. ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడదాం. ఆరాధన ఆరాధన. ఆమేన్. ఈ సంవత్సరపు చివరి ఆదివారంలో ఆరాధన 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 స్తుతి ఆరాధన చేస్తూ పరవశిస్తూ ఆరాధన స్తుతి. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పాడదాం గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. ప్రైజ్ యువర్ నేమ్ లార్డ్. ప్రైజ్ జీసస్. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన గొప్ప దేవ, ఈ సాయంకాలం మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరిచే గొప్ప ధన్యత భాగ్యం మాకు ఇచ్చావు. ఎంతోమంది దినం చూడలేకపోయారు ప్రభు. కేవలం నీ కృపను బట్టి దినం చూడగలిగాను. ఎంతైనా రుణస్థులంగా ఉన్నాం తండ్రి. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి. ఏమివ్వగలము తండ్రి. మీరు చేసిన కార్యాలకు ఏమివ్వగలము తండ్రి. ఏ పాటి వారో నాయన, దీనులు కదా, బలహీనులు కదా, అంతలో కనబడి అంతలో మాయమైపోయేవారం కదా, ఏ అర్హత లేనివారం కదా నాయన. మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు నీకు వందనాలు. మా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు. ఈ సాయంకాలం మరొకసారి మిమ్మల్ని కనపరుస్తాం. నిష్ప్రయోజన దాసుడిని బలహీనుడిని బలపరిచి మీ మాటల్లో పలుకున్నట్లుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తూ
యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. అందరూ బాగున్నారా? మరొకసారి మీ బైబిల్స్ పైకెత్తి హల్లెలూయా చెప్పండి. అందరూ ఒకసారి బైబిల్స్ పైకెత్తి గట్టిగా హల్లెలూయా, గట్టి మరొకసారి హల్లెలూయా. యవన కాలంలో దేవుని వాక్యాన్ని మనం మోస్తేనంట, మన వృద్ధులమైనప్పుడు దేవుని వాక్యం మనల్ని మోస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి. ఈ సాయంకాలం 2020 సంవత్సరం యొక్క చివరి కదా, చిట్ట చివరి ఆదివారం. ఇంకో ఆదివారం ఈ సంవత్సరంలో లేదు ఇక. ప్రైజ్ ద లార్డ్. శుక్రవారం అనుకుంటా నూతన సంవత్సరంలో ఫస్ట్ శుక్రవారమే, ఫ్రైడే, లక్షవారం రాత్రి వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది ఇక్కడ. 31వ తారీఖు రాత్రి మరి వాచ్ నైట్ సర్వీస్, నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసే ఆరాధన ఇక్కడ జరుగుతుంది. సాయంకాలం 7 నుంచి మరి 12 వరకు జరుగుతుంది. మీరందరూ సిద్ధపడి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. పిల్లరా, ఈ రాత్రి నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ప్రిపరేషన్, సిద్ధపాటు. చెప్పండి, ఏంటి సిద్ధపాటు? దేని కొరకు సిద్ధపాటు? 2021వ సంవత్సరం కొరకు సిద్ధపాటు. దేని కొరకు సిద్ధపాటు అంటే దేవుడు మన జీవితంలో చేసే కార్యాల కొరకు సిద్ధపాటు. సిద్ధపాటు లేకుండా దేవుడు ఎప్పుడు ఏ కార్యాన్ని చేయడు. వితౌట్ ప్రిపరేషన్ గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్. చరిత్రలో మనం చూస్తే, ఆది కాండ నుంచి ప్రకటన వరకు మనం చూస్తే, సిద్ధపడకుండా దేవుడు ఎప్పుడు కార్యాలు చేయడు. తన ప్రజలను ముందుగా సిద్ధపడమని చెప్తాడు. ఆమేన్. సో ఈ రాత్రి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనం ఏం పొందాలా? సిద్ధపాటు అనుభవం. చెప్పండి, ఏం పొందాలండి? ప్రిపేర్. ఎలా సిద్ధపడాలి అనే మాటలు, కొన్ని మాటలు దేవుని వాక్యాలు వచ్చి నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు దేవుని వాక్యాన్ని ఒకసారి ఓపెన్ చేస్తే యెహోషువ గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా అద్భుత కార్యములను చెయ్యును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, అందరూ నా వైపు చూడండి, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. పిల్లరా, ఏంటి అద్భుతం అంటే యెహోషువ చెప్తున్నాడు, రేపు దేవుడు అద్భుత కార్యం చేసి యోర్దాన్ని పాయలు చేస్తాడు. యోర్దాను దాటిన వెంటనే ఏముంది? మాది ఊరు కాదంటవా? ఈ ఊరే, మాడుగులా. ఏ ఊరుది? యోర్దాను దాటిన తర్వాత ఏ ఊరుంది తెలీదా? యోర్దాను దాటినట్టునే కానాను దేశం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ దేశం కొరకు దేవుడు వాగ్దానం చేశాడో, ఏ పాలుతేలు ప్రవహించే దేశం మీకు ఇస్తాను, ఏ పాలుతేలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రెక్కల మీద మోసుకు వెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దాన భూమిని మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఆ వాగ్దాన భూమిలో మీరు కాలు పెట్టబోతున్నారు. ఎప్పుడు? రేపు. యెహోషువ చెప్తున్నాడు, రేపు వాగ్దాన భూమిలో కాలు పెట్టబోతున్నారు. పాలుతేలు ప్రవహించే దేశాన్ని మీరు చూడబోతున్నారు. యోర్దాను నది పాయలవబోతున్నారు. అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలా? అక్కడ ఏముంది? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటూ సిద్ధపడండి అంటున్నాడు. ఈ 2020 చాలా భయంకరంగా గడిచింది. చాలా లోటుపాట్లతో గడిచింది కదా.
కరువు కాటకాలతో గడిచింది. చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, చాలామంది నష్టపోయారు, చాలా ప్రమాదాలు జరిగాయి. అంతకుమించి భయంకరమైన కరోనా వచ్చి ప్రజలు మామూలుగా భయపడలేదు. కొంతమంది ఇంకా భయం గుప్పట్లోంచి బయటికి రాలేదు. అవునా? ఇప్పటికీ చాలామంది లీటర్ల కొద్ది శానిటైజర్లు వాడేసి చేతులు పొక్కులై ఊడిపోయి ఏమిటి నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. రోజుకు ఒక 50 సార్లు శానిటైజర్లు రాసేసి, రోజు ఒక 6 సార్లు స్నానం చేసేసి, నీట్గా లేకపోతే కరోనా వచ్చేస్తే మనం భయం. ఒక పక్క మరణ భయం చేత కొంతమంది క్షీణించిపోయారు. పిల్లలు ఏంటో అలాగైపోయామంటే ఏం చెప్పుకుంటామన్నా? మా ఇంటి పక్కడికి కరోనా వచ్చిందా, ఆ అవతలడికి వచ్చిందా, ముందుడికి వచ్చిందా, నాకు వచ్చేస్తే భయం వచ్చేసింది. ఇలా అయిపోయింది. 2020 చాలా డార్క్నెస్ ఆవరించినట్టుగా, చీకటి ఆవరించినట్టుగా సంవత్సరానికి ఉండింది. అయితే ప్రభు చెప్తున్నాడు 2021లో నా మహిమ 2021 సంవత్సరం మీద ప్రకాశింపజేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. In 2021 I am going to do wonders and miracles. అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నాను. కాబట్టి ఈ 4 రోజులు, ఎన్ని రోజులు ఉంది ఇంకా? ఈరోజు 27, ఈరోజు అయిపోయినట్టే. ఇంకా 28, 29, 30, 31, 4 రోజులు ఉంది. 4 రోజులు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫుల్గా పీకలమయ్య తినేసి, ఫుల్గా షాపుల్లో అంటే తిరిగేసి అలసిపోయి చలికాలం కదా రక్కుని పడుకోవాలా? వాట్ వీ హ్యావ్ టు డూ? ఈ 4 దినాలు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే పిల్లరా, ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఎ కండిషన్ అన్నాడు ఒక ఆయన. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యూ డూ దిస్ ఐ విల్ డూ దట్ అంటాడు దేవుడు. నీవు ఇది చేస్తే నేను అది చేస్తాను. ఆమెన్ మాట్లాడారు. ఆమెన్గా చెప్పడం ఓపిక లేదా? ఆమెన్ గట్టిగా ఆమెన్. మధ్యలో మేము ఆమెన్ చెప్పమంటే లాస్ట్లోనే ఆమెన్ గట్టి చెప్పి వెళ్ళిపోతాం అంటారా? ఇఫ్ యూ డూ దట్ ఐ విల్ డూ దట్ అంటారు దేవుడు. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఎ కండిషన్. ఆ కండిషన్ నువ్వు లోబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధపరచుకోవాలి. మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మొదటిది, మనం దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా. ఆదివారం సాయంకాలం ఇక్కడికి మీరు ఆరాధనకు వస్తున్నారు దేవుని సన్నిధికి. ఇది మాత్రం చాలదు మీకు. సమయం అనక అసమయం అనక ఈ 4 దినాలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. మీరు అడగచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయమంటారండి మమ్మల్ని? ఏం చేయాలో తెలుసా? దేవునికి విరోధంగా చేసిన దోష పాపాలు ఒప్పుకోవాలి. ఈ 2020 సంవత్సరం అంతా మన ఓటములు, అవర్ ఫెయిల్యూర్స్, ఎక్కడ ఓడిపోయాము పిల్లరా, మన తలంపులు, మన చూపులు, మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు, మనుషులకు విరోధంగా దేవునికి విరోధంగా చేసిన దోషాలు ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ 2021 వరకు మనం సిద్ధపడాలి. ఆమేన్. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు 2021లో? మాట్లాడలేదు. ఏం చేస్తాడు? మళ్ళీ చదువు 3 అధ్యాయం చదువు. 3వ అధ్యాయము 5వ వచనం. మరి యెహోషువ అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. God is going to do miracles. అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు. ఆయన అద్భుతాలు ఇంకా నువ్వు చూడలేదు. దేవుడు చేసిన కార్యాలు నీ కనులు ఇంకా చూడలేదు. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం అంట, యట్ అవర్ ఐస్ యట్ నాట్ సీన్. ఇంకా మన కన్నులంట దేవుడిచ్చే ఆశీర్వాదం చూడలేదంటే. ఇంకా ఈ రోజు నువ్వు కలిగి ఉన్నవి ఆశీర్వాదాలు ఏం కాదు, అది శాంపిల్. యూ విల్ సీ. నువ్వు చూస్తావు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చూడడానికి 2 కళ్ళు చాలా నీకు. ఎంతగా దీవిస్తాడంటే ఆయన. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథం చూడండి. 3వ అధ్యాయం. అందరూ ఓపెన్ చేసి చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చదువు. 10, 11 వచనాలు. 3, 10, 11 వచనాలు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు
దశమ భాగం అంటారు దీన్ని, 10వ భాగం అని తెలుగులో అంటారు. అంతయు నా మందిరంలోకి తీసుకుని రండి, దీనిని మీరు చేసి మీరు నన్ను శోధిస్తే, చూడండి ఆశీర్వాదాలు ఎలాగిస్తాడో, ఆకాశ వాక్యులు విప్పి సరిపోయేంత పట్ట జాలనంత, కొంచెం కొంచెమా పట్ట జాలనంత. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పర్స్ టైం ఇంకా పెట్ట ప్లేస్ ఉండదు. నీ ఇల్లు నింపుతాడు దేవుడు, నీ గానుగులు నింపుతాడు, నీ కొట్లు నింపుతాడు ధాన్యంతో. ఆమేన్. యోవేలు గ్రంథంలో ఉందన్నమాట. ఇది కంప్లీట్ చేయి. పట్ట జాలనంత విస్తారమైన దీవెనలతో కృంభరించదనని. అంతేకాదు, పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు ఇవ్వటమే కాదంట, మన పంటలు తినేసిన పురుగులను గర్దిస్తాడంట దేవుడు. ఆమేన్. నీ పంటను, నీ కష్టార్జితాన్ని, నీ శ్రమని, నీ ఆస్తుపాస్తులు తినేస్తున్న ఆ పురుగుల్ని దేవుడు గద్దిస్తాడట. ఏమని గద్దిస్తాడు? ఏ పురుగులరా, నా ప్రజల పంటను నాశనం చేయడానికి మీకు వీల్లేదు, మీకు ఎవరిచ్చిన అధికారం, వెళ్ళిపోండి అంటాడు. అంతే. నీ పంట సమృద్ధిగా నీ చేతికి వస్తుంది. ఆమేన్. నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వ్యర్థమైన ఖర్చులు ఉండకుండా దేవుడు చేస్తాడు. దశభాగం అంతా తీసుకొచ్చి దాన్ని ముక్కలు చేసి ఆ పాస్టకు 10, ఆ పాస్టకు 10, ప్రపంచం అంతట్లో సేవకులందరికీ పంచితే ఆశీర్వాదం నీకు రాదు. నువ్వు ఏ మందిరంలో వాక్యం వింటున్నావో, ఏ మందిరంలో నువ్వు ప్రభు బల తీసుకుంటున్నావో, ఏ సేవకుని యొక్క ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావో, ఆ మందిరపు నిధిలోని తీసుకొచ్చి వేసినప్పుడు, బైబిల్ చెప్తున్నట్టుగా వాక్యాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు విస్తారమైన పట్టజాలనంత దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇఫ్ యు డూ దట్, ఐ విల్ డూ దిస్ అంటాడు దేవుడు. ఎప్పుడు నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2020 అంతా మన పంటని పురుగులు తినేసాయేమో, మన కష్టార్జితం అంతా వ్యర్థమైపోయిందేమో. ప్రభు చెప్తున్నాడు 2021లో ఆ పురుగులు దేవుడు గద్దిస్తాడు. నువ్వు దీవించబడతా. కాబట్టి రాత్రి పరిశుద్ధపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకుంటూ సిద్ధపడాలి. అప్పుడు దేవుడు గొప్పగా. ఇంకేం చెయ్యాలి? కొన్ని మాటలు, ఎలా సిద్ధపడాలి అనే మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం, 35వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. 2-3 వచనాలు అందరూ తీసారా? ఆదికాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితో, తన యొద్దనున్న వారందరితో, మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేయడి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మనము లేచి అడిగెళ్దాం బేతేలుకి. చెప్పండి అందరూ, మనము లేచి బేతేలుకి వెళ్ళుదాము. అయితే ఏంటట? బేతేలుకి వెళ్ళే ముందు ఏం చేయాలి? అక్కడ ఏముంది శేఖర్ బాబు? యాకోబు ఏం చెప్తున్నాడు తన ఇంటి వారితో? మీ యొద్దనున్న అన్య దేవతలు, మీ దగ్గర ఉన్న అన్య దేవతలు మూట కట్టి బ్యాగులో పెట్టనన్నాడా? వింటున్నారా? మీ దగ్గర ఉన్న అన్య దేవతలను ఏం చేయాలి? మూట కట్టి ఇంట్లో ఎక్కడ మొదలు పెట్టమన్నాడా? పారవేయమన్నాడు. స్తోత్రం చెప్పండి కదా. దేవునికి ఇష్టం కానివి ఏమైనా ఉంటే తీసి దూరంగా పారేయాలా. అప్పుడు అది దేవత పారవేసి, రెండవది మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. శుచి అంటే ఏంటమ్మా? శుభ్రత. శుభ్రం చేసుకోండి. క్లీన్ యువర్ సెల్ఫ్. యాకోబు ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాడు. యాకోబు అంటున్నాడు తన భార్యలతో, పిల్లలతో అంటున్నాడు, రేపు మనం బేతేలుకి వెళ్ళిపోతున్నాం. బేతేలు అంటే దేవుని మందిరం, బేతేలు అంటే దేవుని ముఖం. ఏ బేతేల్లో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడో, ఏ బేతేల్లో యాకోబు జీవితాన్ని మార్చాడో, ఏ బేతేల్లో యాకోబు యొక్క డెస్టినీ మారిందో, అక్కడికి దేవుడు మళ్ళా వెళ్ళమంటున్నాడు. దానికి వెళ్ళే ముందు మీ దగ్గర ఉన్న అన్య దేవతలు పారేయండి. మీ హృదయంలో దేవునికి ఇష్టం కానివి ఏమైనా ఉంటే తీసి పారేయండి. చాలా మంది నాతో చెప్తుంటారు, అన్నయ్య గారు అన్నీ వదిలేశాను కండి, ఆ ఒక్క సీరియల్ మాత్రం వదలేకపోతున్నానండి.
అన్ని వదిలేసాను అన్నయ్య గారు. ధూమపానం అన్నీ వదిలేసాను కానండి, బుట్టి వదలలేకపోతున్నాను. అన్నీ వదిలేసాను కానీ అప్పుడప్పుడు నోట్లోంచి ఏమొస్తున్నాయి? అపవిత్రమైన మాటలు వస్తున్నాయి. కోపం వస్తే తట్టుకోలేనండి. ఏదో చిన్న బలహీనత ఉంది. ఇలాంటి ప్రభు చెప్తున్నాడు, మీరు రేపు నూతన సంవత్సరంలో బేతేలికి మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి ఇప్పుడు వాటిని తీసి పారవేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తీర్మానం తీసుకోండి. గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు పారేసిన తర్వాత శుచిపరచుకోండి, శుభ్రం చేసుకోండి. క్లీన్ యువర్ సెల్ఫ్. నువ్వు చెప్పు, ప్రభువా నా కన్నులు అన్క్లీన్ ఐస్ లాడ్. అన్క్లీన్ ఐస్, క్లీన్ మై అన్క్లీన్ ఐస్ అని అడుగు. ప్రభువా నా అపవిత్రమైన కన్నులు క్లీన్గా చేయి నాయన. నా తలంపులు క్లీన్ చేయి, నా మనసును క్లీన్ చేయి, నా జీవితాన్ని క్లీన్ చేయి. క్లీన్ మీ లార్డ్. నన్ను పరిశుద్ధపరచు. దావీదంటాడు, దేవా నన్ను హిమము కంటే తెల్లగా చేయి. హిమము కంటే తెల్లగా. ఎంత ఆశ అండి దావీదుకి. ఏడుస్తున్నాడు. ఒక్క తప్పుదల దొరికిపోయాడు దావీదు. ఆ తప్పుని తప్పించుకోలేకపోయాడు. అది మెడక చుట్టుకుంది. అప్పుడు దావీదు ఏడ్చాడండి. అది హృదయం నుంచి తీసి దూరంగా పారేసే వరకు, దాని వాసన పోయే వరకు ఏడుస్తూనే ఉన్నాడు, పశ్చాత్తపడుతూనే ఉన్నాడండి. ఆ తర్వాత దేవుడు దావీదు జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చడం ప్రారంభించాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఓకే, శుచిపరుచుకొని నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏం మార్చుకుని అంటే నీ వస్త్రాలు మార్చుకోవాలి. వస్త్రాలు మార్చుకో. వస్త్రాలు ఎందుకు మార్చుకోవాలంటే వస్త్రాలకి మురికి అంటుకుంది. ఏమంటుకుంది వస్త్రాలకి? బురద, మురికి అంటుకుంది. యెషయా గ్రంథం చూడండి సార్. మన వస్త్రాలు ఎలా తయారయ్యాయంట? మన వస్త్రాలు ఎలా తయారయ్యాయి? 64వ అధ్యాయం, యెషయా 64వ అధ్యాయం. చదవండి. 6వ వచనం చదవండి. 6వ వచనం, 64వ అధ్యాయం యెషయా 6వ వచనం చదవండి గట్టిగా. మేమందరము అపవిత్రుల వంటి వారం అయితిమి, మా నీతి క్రియలన్నీ ఎలా అయ్యాయంటనా? మురికి గుడ్డల వల్లే. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అయిపోయాయి. ఈ ఆత్మీయ జీవితానికి, ఈ రక్షణ వస్త్రానికి, ఈ పెండ్లి వస్త్రానికి, దేవుడిచ్చే రక్షణ వస్త్రానికి మురికట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలా? వస్త్రాలు మార్చుకోవాలి, వస్త్రాలు ఉతుక్కోవాలి, వస్త్రాలు తెలుపు చేసుకోవాలి. యాకోబు అంటున్నాడు, మీరు అలా సిద్ధపడితే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? బేతేలుకి వెళ్తున్నాం. బేతేలులో దేవుడు ఏం చేశాడు? ఒకసారి హోషియా గ్రంథం, హోషియా బైబిల్ గ్రంథంలో హోషియా అని ఒక ప్రవక్తున్నాడు. ఈ బైబిల్ ఒకసారి ఓపెన్ చేస్తే హోషియా అని ఒక ప్రవక్తున్నాడు. హోషియా గ్రంథంలో ఒక మాట, పన్నెండవ అధ్యాయం 3-4 వచనం చదవండి. అక్కడ బేతేలు అనే మాట కనబడుతుంది మనకి. అందరూ తీసారా? హోషియా గ్రంథం 12:3-4 చదువుతున్నారు. తల్లి గర్భమందు ఓకే ఓకే. ఇప్పుడు ఈ మాట 4వ వచనం అందరూ కలిసి చదివితే బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ కలిసి చదువు. ఓపెన్ చేశారు అందరూ? ఓకే, కలిసి చదువు. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలను. బేతేలులో ఆయన అంటే దేవుడు అతనికి అంటే యాకోబుకి ప్రత్యక్షమయ్యారు. హల్లెలూయా. యాకోబుకి దేవుడు బేతేలులో ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యాడు. He revealed himself to Jacob. ఇప్పుడు మీకు వచ్చిన ప్రశ్న, బేతేలులో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమైనప్పుడు యాకోబు పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాడు అప్పుడు? యాకోబు స్థితి ఏంటి? మంచి మనస్సాక్షి ఏమనుందా? అప్పటికి ఏం చేశాడు? మాట్లాడలేదు. దానికి ముందు ఏం చేశాడు? తన తండ్రిని ఏం చేశాడు?
కన్న తండ్రిని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? నేనే పెద్ద కొడుకుని, ఇదిగో వేటాడు తీసుకొచ్చాను తినన్నాడు. తండ్రి కాస్త కూస్తో దైవజనుడు కదా, అనుమానం వచ్చింది. తడిని చూస్తే యాషావు, నీ స్వరం చూస్తే యాకోబు. నిజం చెప్పరా బాబు, నువ్వు యాకోబా యాషావా? అప్పుడైనా ఏం చెప్పాలి యాకోబు? మాట్లాడరా, ఒప్పుకోవాలి నిజమా? అసలు ఒప్పుకోవట్లేదు. కొంతమంది ఎంత దైవజనుడు ఎంత చెప్పినా, హెచ్చరించినా, కళల ద్వారా దేవుడు మాట్లాడినా, దర్శనం ద్వారా మాట్లాడినా, వాక్యం చదువుతున్నాడు మాట్లాడినా లొంగరండి, అసలు తగ్గించుకోరండి, విధేయత చూపించరండి. ఆ మనసును ఏ మనసు అంటాం? కఠినమైన మనసు. హృదయం కఠినం చేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. యాకోబు హృదయం కఠినం చేసుకున్నాడు. ఎంత అడిగిన అంటున్నాడు, నేను ఏశావునే యాకోబుని కాదు అంటున్నాడు. కఠినమైపోయింది హృదయం అంతా, మోసపూరితమైన మనసు అయిపోయింది, అబద్ధికుడు అయిపోయాడు. యాకోబు ఆత్మీయ జీవితం అలాగ ఉంది. అలాంటి ఆత్మీయ జీవితంతో పాపం అన్నీని బాధ పెట్టాడు, తండ్రిని బాధ పెట్టాడు, తల్లికి దూరం అయిపోయాడు, పారిపోతున్నాడు. కురి గమ్యం లేకుండా పారిపోతున్నాడు. అడవులంట, అరణ్యాలంట పారిపోతున్నాడు యాకోబు. భయం ఆవరించింది, ఆందోళన ఉంది, ఏం జరుగుతుందో. అరణ్యంలో ఒక్కడే పడుకున్నాడు. ఒక రాయి తీసి తలడిగా పెట్టుకొని పడుకున్నాడు. అది ఆ స్థలం యాకోబుకు తెలియదు, అది బేతేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బేతేలులో దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబో, నేను ఎవరు అనుకున్నావు? నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకుల దేవుణ్ణి. నువ్వు ఉన్న స్థలం దేవుని మందిరం అది. వెంటనే వెలవెల్లాడిపోయాడు, వెంటనే ఏడవటం ప్రారంభించాడు, వెంటనే పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. గమనిస్తున్నారా? అక్కడ యాకోబు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అంటే ఎవరో యాకోబుకు అర్థమైంది. అయ్యి బాబోయ్, ఎంత తప్పు చేశాను, అయ్యి బాబోయ్ ఎంత పొరపాటు చేశాను. నేను మనుషులతో కాదు, ఎవరితో ఆటలాడాను? ఐ ప్లేడ్ విత్ గాడ్. అయ్యి బాబోయ్ ఇంకేమనుందని వణుకుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, యాకోబు భయపడద్దు, నువ్వు నా మాట విని వణికేవు కాబట్టి, నా మాటకు లోబడ్డావు కాబట్టి, తీర్మానం తీసుకున్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తాను, నేను మరలా తీసుకొస్తాను. హల్లెలూయా చెప్పండి కదా. బేతేలుకి అంత చరిత్ర ఉంది పిల్లరా. బేతేలుకి ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మీరు బేతేలుకి వెళ్ళండి. బేతేలుకి వెళ్ళాలి కాబట్టి రేపు ఈరోజు మీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసే పారేయండి అని గట్టి చెప్పండి. ఎక్కడ? కొంచెం దూరంలో పారేద్దాం, దూరంగా పారేద్దాం. గట్టి చెప్పండి, ఎక్కడ పారేయాలా? యోబు గ్రంథం ఓపెన్ చేయండి ఒకసారి. ఎంత దూరంగా పారేయాలా? ఇరవై 22వ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. 22, 23. అందరు తీశారు నాన్న? అందరు తీశారా? త్వరగా తీయండి. జోబ్ చాప్టర్ 22 verse 22 or 23. 23 చదువున్నాను గట్టిగా. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల అదే నీవు అభివృద్ధి పొందుతావు. నీవు అభివృద్ధి పొందాలంటే మీ పక్కలో తిరిగి చెప్పండి, మీరు అభివృద్ధి పొందాలంటే మీ గుడారంలో నుండి మీ పక్కలో తిరగండి నాన్న. మీ పక్కలో తిరగండి. ఎవరు లేకపోతే నువ్వు చెప్పుకో. మీ పక్కన, నీ పక్కన సుబ్బారావు కదా. హల్లెలూయా చెప్పండి, ఇలా చూపించండి. నీవు అభివృద్ధి పొందాలంటే నీ హృదయంలో నుండి, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దగ్గరలో పారేయండి, దూరముగా పారేయాలి. హల్లెలూయా. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. యూ విల్ బి ప్రాస్పర్డ్. ఇట్స్ నాట్ మై స్టేట్మెంట్, ఇట్స్ బైబిల్ సేస్. బైబిల్ చెప్తుంది. వర్ధిల్లకపోవటానికి, ఆశీర్వాదం రాకపోవడానికి అమ్మా వింటున్నారా? చాలా కారణాలు ఉన్నాయి. అందుకే నేను సిద్ధపాటు వారం అన్నాను, సిద్ధపాటు నెల అన్నాను. ఈ 4 రోజులు మనం చేయాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టం కాని ఏమైనా నా హృదయంలో ఉన్నాయా, నా గుడారంలో ఉన్నాయా, నేను సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా?
సరి చేసుకుని వాటిని దూరంగా పారేస్తే నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం ఏమవుతుంది? అభివృద్ధి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా వేసేది. హల్లెలూయా, హల్లెలూయా. కల్వారి సిలువలోన బాబీ నీ రక్తమంతా కార్చితివే, మీ బామ్మ మా ఎవరితో వదిలేండి, మేము ఇంటికెళ్ళిపోతాం. అలసిపోయినాం, నిన్నే కిస్మిస్ అయ్యింది. ఆ కిస్మిస్ ఫీవర్ నుంచి ఇంకా చాలామంది బయటికి రాలేదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అరిసి 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 ఒకటి గొంతుకుపోయింది. క్యారస్ తిరిగి తిరిగి గొంతుకుపోయి ఎలాగైపోతే ఎండిపోయిన చేపలాగా అయిపోయాడు. నాకు ఉదయం కనిపించాడు. ఏరా తమ్ముడు ఎలాగైపోయింటే నీకు తెలియదే ఉందని కిస్మిస్ అని సంవత్సరం కోసం ఇలా అవ్వకపోతే ఆడికి తృప్తి ఉన్నదంట. మంచిదే, సంతోషించు. బట్ అందులోంచి బయటికి రా. అయిపోయింది, క్రిస్మస్ అయిపోయావు, 2 రోజులు అయిపోయావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు, నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాలి. అంటే హల్లెలూయా. సిద్ధపడకపోతే చాలా ప్రమాదం. ఏదో దూసుకొస్తుందంట. ఏంటిది? కరోనా 2.0 జీరోని ఇంగ్లీష్లో ఓ అంటారు. మీరు చాలామంది తెలుసు కదా. స్ట్రెయిన్స్ అంట. జాగ్రత్తగా ఉండాలి. అది మనల్ని తాకలేదు. ఆమేన్, హల్లెలూయా. దాని తల్లే తాకలేదు, దాని పిల్లే తాగుతుంది మనల్ని. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆయన సెట్ అయ్యే వరకు ఎలాగేదో ఆమేన్ అనేది హల్లెలూయా చెప్తుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, ఆయన కూడా చాలా సుమారు ఒక 10 సంఘాలకి కాపర్. ఆయన ఎవరు? మన బాబీ బ్రదర్. ఇక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి మనకు అందుబాటులో ఉన్నాడు. లేకపోతే మనకి ఎక్కడ దొరుకుతాడు? ఆయన బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఒక దైవజనుడు కుమారుడు. ఆయన కల్వారి సిలువలోన నీ రక్తమంతా కార్చితివే, కల్వారి సిలువలోన నీ రక్తమంతా. అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి, అబ్రహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. వందనం వందనం. ఒకసారి అన్నాను హల్లెలూయా. ఈ చరణం పాడుతున్నప్పుడు నేను ప్రపంచం అంతా మర్చిపోతాను. అంత ఇష్టమైన పాట నాకు ఇది. అబ్రహాము ఆశీర్వాదాలు నీ దాసునికి కలిగేనయ్యా. ఆ మాట పాడుతున్నప్పుడు నేను ఎంత ఫీల్ అవుతానంటే ఇన్వాల్వ్ అయిపోతాను. ప్రభు, అబ్రహాం ఆశీర్వాదం నీవు నాకు ఇచ్చావయ్యా అని. అలా నువ్వు నమ్మి నువ్వు ఆ పాట పాడితే నువ్వు పొందుకుంటావు. అబ్రహాము ఆశీర్వాదాలు చెప్పండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు? బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. మన ఆత్మీయ తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు పొందిన ఆ ఆశీర్వాదాలు క్రీస్తు యేసు ద్వారా నీకు కలిగాయి. ఆమేన్. ఆ పాట పాడుతున్న అబ్రహాం ఇలా హృదయాన్ని హత్తుకుని చేయత్తుకుని పాడుతూ కొంచెం సంతోషంగా మొక్కలు కొంచెం నవ్వుతూ ఆనందంగా పెట్టండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కల్వారి సిలువలోన నీ రక్తమంతా కార్చితివే. మీరు అబ్రహాము ఆశీర్వాదము నీ దాసు. ఇలాగా అబ్రహాము ఆశీర్వాదము ఎలా నీ దాసునికి కలిగేనయ్యా. వందనం 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 వందనం. పాడేదన్ పాడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో
ఆడి పాడి కొనియాడేదం. చప్పట్లు కొడుతూ సభ కనపడుతుంది. హుషారుగా చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులు గట్టిగా సౌండ్ వినపడాలి. ఆమేన్. చింతలు తీర్చువడా నా స్తుతులకు పాత్రుడా, నా స్తుతులకు పాత్రుడా, నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆడేదన్ ఆడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో ఆడి పాడి కొనియాడేదన్. ఆడేదన్ ఆడేదన్ కొనియాడేదన్ తండ్రి సన్నిధిలో ఆడి పాడి. హల్లెలూయా. అబ్రహాము గారు పొందిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ ప్రభు ఇవ్వబోతున్నాడు. అవి పొందాలంటే ఏం చేయాలా? సిద్ధపడాలి. ఆమేన్. బేతేలుకి వెళ్ళబోతున్నావు, సిద్ధపడు. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, కానాన్లో ప్రవేశించబోతున్నావు. ఇప్పుడు మీరు సిద్ధపడండి. థర్డ్ పాయింట్ చెప్పి ముగిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మూడో పాయింట్ ఏంటంటే యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడండి. ఆమేన్. ఆమేన్. పెళ్ళి అవుతుంది అనుకోండి, పెళ్లి కొడుకు ముందు పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడా, పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటుందా? ఆలోచిస్తున్నాం. ఎర్ర తిరుగుతుంది పర్వ పిల్లలకి. ఎవరు హూ విల్ కమెంట్ ఫస్ట్? సిస్టర్ గారు. పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు. దేవుడి దగ్గర ఇప్పటికి దగ్గర ఒక 80 పెళ్ళిళ్ళు చేశాను. 80. స్తోత్రం చెప్పండి గట్టి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు లైసెన్స్ ఇచ్చింది. హల్లెలూయా. నాకు పెళ్ళి అవ్వకముందే పెళ్ళిళ్ళు చేయడం మొదలెట్టాను. మీకు తెలియదేమో పాయింట్. బొబ్బిల్లో ఒకసారి పెళ్ళి అవ్వలేదు, అప్పటికి పెళ్లి చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక 15 years బ్యాక్ విషయం చెప్తున్నాను. పిల్లరా పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు, పెళ్లి కూతురు కొంచెం లేట్గా వస్తుంది. ఎందుకు? సాధారణంగా ఎక్కడ పడితే జరిగేది అదే కదా. పెళ్లి కూతురు ఎందుకు లేట్ అవుతుంది కదా? సిద్ధపాటు, ప్రిపరేషన్. చెలికత్తలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు చుట్టూ. అంతా సర్ది బ్యాకప్ చేసి రెడీ చేసి సిద్ధపరిచి తీసుకొచ్చి కూర్చోబెడతారు పెళ్లి కుమారుడు పక్కన. సిద్ధపాటు పిల్లరా. అలాగే యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన పెళ్లి కుమార్తె సంఘంగా ఉన్న నీవు నేను ఏం కలిగి ఉండాలా? పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఓహో, స్వరం వినబడుతుంది. చూడండి మత్తయి సువార్త 25:10. మత్తయి సువార్త 25:10. ముందు 6వ వచనం చదువు, తర్వాత 10వ వచనం చదువు. 25వ అధ్యాయం 6వ వచనం మొదటి చదువు, తర్వాత 10వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడంట? అర్ధరాత్రి వేళ. ప్రభువుని అడగదు, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ప్రభు వస్తున్నాడు త్వరగా. అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడుతుంది. తెలుసా? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 10వ వచనం చదవండి. ఆమేన్. పెళ్లి కుమారుడు వచ్చెను, సిద్ధపడి ఉన్నవారు అంతేనండి. 10 మంది కన్యకలు వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. 5 కన్యకలు సిద్ధంగా ఉన్నారు. 5 కన్యకలు సిద్ధంగా లేరు. వారు నూనె కొనుక్కోవడానికి దీపాలు పట్టుకొని ఎక్కడికో షాప్కి వెళ్ళారు. వాళ్ళు షాప్కి వెళ్ళి వచ్చే లోపు ఎవరు వచ్చారు?
పెళ్లి కుమారుడు మన ప్రభు వచ్చేసాడు. అప్పుడు ఈ సిద్ధంగా ఉన్న ఈ 5గురిని తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. తలుపు వేసిన తర్వాత ఈ 5గురు బుద్ధి లేని కన్యకలు అన్నాడు బైబిల్. వారేమో బుద్ధి గల కన్యకులు. సిద్ధపాటు కలిగిన వారు బుద్ధి గలవారు, సిద్ధపాటు లేని వారు నిర్లక్ష్యంగా ఉన్నవారు. ఈ సేవకులు ఇలాగే చెప్తారులే, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు తినకపోతే ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తిరుగుతాం, ఇలాగే చెప్తారు. నేను పని పాటలేదు. నిర్లక్ష్యంగా ఉన్నావో జాగ్రత్త. ఉపద్రవం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. జాగ్రత్త. విడిచిపెట్టబడతావేమో. విడిచిపెట్టబడ తలుపు కొడుతున్నారంట. అయ్యా మేము కన్యకలమే, అయితే మా దగ్గర దివిటలు ఉన్నాయి, అయితే షాప్కి వెళ్ళాం, అయితే పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళం, అయితే లోపల నుంచి ఏమైనా స్వరం పడిందో తెలుసా? అక్రమము చేయవాళ్ళారా మీరెవరు నాకు తెలియదు అన్నాడంట. ఎంత పెద్ద మాట అన్నాడండి. ఇంకైతే వారు లోపలికి వెళ్ళలేదు, ఆ పెండ్లి విందులోనికి వెళ్ళలేదు, ఆ పెండ్లి కుమారుని సంతోషంలో పాల్పంపులు పొందలేకపోయారు. వారు వెలుపలకు త్రోయబడ్డారు. సిద్ధపాటు చాలా అవసరం. ఇక్కడ ఈ పెండ్లి కుమార్తెలు, ఈ కన్యకులు ఎలా సిద్ధపడ్డారంటే తమ దివిటీలలో నూనె పోసి దివిటీలు వెలిగించుకున్నారు. ఈ బుద్ధిగల కన్యకుల యొక్క దివిటీలు ఏమవుతున్నాయి? నాకు వినపట్లేదు మీ మాట, గడి చెప్పండి. ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయా? వెలుగుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, వెలుగుతున్న వారిని తీసుకెళ్తాడా, ఆరిపోయిన వారిని తీసుకెళ్తాడా? ఓకే. దివిటీలు వెలగాలంటే ఏం పోయాలో దివిటీల్లో? నీరైతే సుబ్బారావు గారు ఎంత వెలిగించినా ఒత్తిమాడిపోతుంది, కానీ ఇది అలగదు. నువ్వు నీరు పోస్తున్నావా? నీ దివిటీలో నూనె పోస్తున్నావా? భక్తి పోస్తున్నావా? నామకార్థమైన భక్తి పోస్తున్నావా? పర్వాలేదు అనుకుంటున్న నిర్లక్ష్యపు ఆ భక్తిని లోపల పోస్తున్నావా? భయముతో వణుకుతున్నావా? దేవుని వాక్యం విని వణుకుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకుంటున్నావా? ఆ దివిటీల్లో నీవు నూనె పోయాలి. ఆ నూనె ఏంటనుకున్నారు? ప్రార్థన అనే నూనె. పగటికి పగలు, రాత్రికి రాత్రి ప్రార్థన చేస్తూ యవనస్తులు, ప్రార్థనా పరుడైన యవనస్తులుగా మారాలి. సహోదరులు, సహోదరులు, యవనస్తులు, వృద్ధులు, నా ప్రియ చిన్నపిల్లలందరూ ప్రార్థనతో వారి దివిటీలు నింపుకోవాలి. ఆమేన్. దిస్ ఇస్ ద టైమ్ టు ఫిల్ అవర్ ల్యాంప్స్ విత్ ఆయిల్. ప్రార్థనతో నింపుకోవాల్సిన సమయం ఇది. చివరిగా నేను చెప్పే మాట, ప్రభు రాకడ, పెళ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడు. ప్రార్థనలో సిద్ధపడు. నీ హృదయాన్ని సిద్ధం చేసుకో, నీ మనసును సిద్ధం చేసుకో. సిద్ధంగా ఉండు. అజాగ్రత్తగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా మాట్లాడేటండి, లేజీగా, సోమరితనంగా ఉండదు. జాగ్రత్త. అందుకే ప్రభు అంటాడు కదా, మెలకువగా ఉండి ప్రార్థించండి. మెలకువగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి. నీ శరీరం నిద్రపోతున్నా, నీ ఆత్మ మెలకువగా ఉండాలి. నువ్వు చూడగలగాలి ఎవరు సంచరిస్తున్నారు ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా లేదా? పిల్లలు ప్రార్థనలో ఉన్నారా లేదా? పిల్లల ప్రవర్తన ఎలా ఉంది? భర్త ప్రవర్తన, భార్య ప్రవర్తన, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రార్థన ఉందా లేదా? దేవుని సన్నిధి ఇంట్లో ఉందా లేదా అనేది మనం ఆత్మీయ నేత్రాలతో మెలకువగా ఉండి కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే సాతానుడు చాలా కుయుక్తిపరుడు. వాడు ఏ సందులోనైనా దూరుతాడు, ఎప్పుడైనా దూరుతాడు, నేను శోధిస్తాడు. శోధన వచ్చిన తర్వాత తల నెత్తునూరు కొట్టుకుని ఆడవడం కంటే ముందుగా మెలకువగా ఉండి ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ రాత్రి ప్రిపరేషన్, సిద్ధపాటు. 2021 కొరకు మనం అందరం సిద్ధపడదాం. ఈ 4 రోజులు ఎక్కువ ప్రార్థనలో ఉండండి, సిద్ధపడండి. మిగతా వ్యవహారాలని పెట్టుకోకండి, మిగతా యావగేషన్స్ పెట్టుకోకండి. షాపింగ్ చాలు, ఇంకా చుట్టపు చూపులు చాలు, ఇంకా ఆపండి. ఇంకా కేకులు ఇచ్చిపుచ్చుకోవడం ఆపండి. ఇంకా సైట్ సీయింగ్ ఆపండి. ఇంకా సరదాలు ఆపండి. ఇంకా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేస్తుంది, సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. దినాలు భయంకరంగా ఉన్నాయి. మనం జాగరూకతో, జాగ్రత్తతో
మెలకువతో ఉండాలి, లేకపోతే ప్రమాదం ఉంది. 2021లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మీరు ఏం చేయబోతున్నారు 2021లో ప్రభు అంటే ప్రభు నాకు ఒక సన్నివేశం చూపించారు. అదేంటి తెలుసా? గొర్రెల కాపరులు వారు రాత్రి వేళ మందను కాసుకుంటున్నప్పుడు వారి దగ్గర దేవదూత వచ్చింది. బైబిల్ చెప్తుంది వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించిందట. స్తోత్రం చెప్పండి. కానీ 2021లో నా ప్రజల చుట్టూ నా మహిమ ప్రకాశించబోతుందని చెప్పాను. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, 2021 ఈజ్ ద ఇయర్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. మహిమతో నింపబడిన సంవత్సరంగా దేవుడు చేస్తాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి, మీరు చూస్తారు. గృహాలు లేని వారికి గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, బిడ్డలు లేని వారికి బిడ్డలు, వివాహాలు లేని వారికి వివాహాలు. 2021లో దేవుని మహిమను మీరు చూస్తారు. ఎంతమంది దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? 21లో దేవుని మహిమ చూడాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలా? ఈ 3 రోజులు ఏం చేయాలా? సిద్ధపాటు కలిగి ఉండాలా. అందుకే 29, 30, 31 ఈ 3 రాత్రులు కూడా మీరు ఉపవాసం ఉండాలని నేను దేవుని సేవకుడిగా ఆజ్ఞాపిస్తున్నాను మీకు. ఎవ్రీబడి ప్లీజ్ బీ ఇన్ ఫాస్ట్. ఉపవాసంలో ఉండండి అందరూ. 29 డిసెంబర్ 29 రాత్రి, 30 రాత్రి, 31 రాత్రి ఉపవాసంతో ఉండి ఉపవాసంతో కొత్త సంవత్సరంలో ప్రవేశించండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి కాలు మూసుకోండి. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవ్రీబడి ప్రే. అటు ఇటు తమాషాలు చూడకండి, అటు ఇటు కదలని ప్రయత్నం చేయకండి. ప్రభు ఉన్నారు మన మధ్యలో, భయభక్తులతో ఉండండి. పరిశుద్ధాత్ముడు ఉన్నారు మన మధ్యలో. చేతులెత్తండి పైకి, నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయండి. నీ రాత్రిగా దేవుడు చేయబోతున్నాడు. ప్రభు నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడికి. నువ్వు పొరపాటున ఇక్కడికి రాలేదు. ప్రభువు నేను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ రాత్రి. నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, తేటగా. వాట్ ఈస్ యువర్ డిసిషన్ మై బ్రదర్, మై సిస్టర్? వాట్ ఈస్ యువర్ డిసిషన్? వై ఆర్ యూ హార్డనింగ్ యువర్ హార్ట్? ఎందుకు నీ హృదయం కఠినం చేసుకుంటున్నావు? నోరు తెరిచి ప్రార్థన చేయి. అబ్బా, హిమము కంటే తెల్లగా వచ్చి విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వు నాయన. ఈ సంవత్సరం అంతా ప్రార్థనకు దూరం అయిపోయాను నాయన. ఈ సంవత్సరం అంతా వాక్యానికి దూరం అయిపోయాను ప్రభు. ఈ సంవత్సరం అంతా హృదయంలో అన్య దేవతలు పెట్టుకున్నాను ప్రభు. నా హృదయంలో నీకు ఇష్టంగానే పెట్టుకున్నాను ప్రభు. దూరంగా పారేస్తావా? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, దూరంగా పారే. నీ హృదయంలో, నీ గుడారంలో దుర్మార్గతను దూరంగా పారివేస్తే నువ్వు వర్ధిల్లుతావు, అభివృద్ధి పొందుతావని ప్రభు చెప్తున్నాడు. నీకే ఈ మాటలు, ఈ మాటలు నీకోసం. కన్నీరు కాచి పర్వాలేదు, కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ప్రభు ఈ గడియ దాటిపోతే నాయన నాకు దిక్కెవరు నాయన? ఈ సమయం దాటిపోతే ఏమైపోతానో నాకు తెలియదు కదా. ఇదిగో నాకు నువ్వు కావాలి, నాకు మీరు కావాలి ప్రభు. ఈ సాయంకాలం సిద్ధపడతావా? అయ్యా, నాలో నిర్లక్ష్యం తీసేయండి, నాలో సోమర్థనం తీసేయండి, నాలో నాయన వేగిరిపాటు దయచేయండి, నాయన ఆసక్తి పుట్టించు ప్రభు. చిన్న ప్రార్థన చేసుకోండి, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవరు అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి ఆ గొప్ప సిద్ధపాటు కలిగించే ఆత్మను నీ మీద కుమ్మరిస్తున్నాడు దేవుడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు పట్టజాలనంత నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. విధంగా ఉన్నావా? ఎందుకు ఆశీర్వాదం లేదు? ఎందుకు నీ కష్ట జీవితం నేలపాలైపోతుంది? ఎందుకు శ్రమలు, ఎందుకు ఇబ్బందులు, ఎందుకు శోధనలు తరుముతూ ఉన్నాయి నిన్ను? ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. చాలా మంది కన్నీరు గారుస్తారు. ప్రభా, నామకార్థమైన భక్తితో ఉన్నాను ఇప్పటి వరకు. నీ దీపం వెలుగుతూ ఉందా? దివిటిలో నూనె ఉందా? బ్రదర్, సిస్టర్, నీ దీపంలో నూనె ఉందా? నూనె లేదు. ప్రార్థన నూనె లేదా? ప్రార్థన లేదా? తూతు మంత్రంగా అలా చేసి వెళ్ళిపోతున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త, మెలకువగా ఉండాలి నువ్వు. కృతజ్ఞతతో రండి ప్రభువా.
ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు. 2021 కొరకు నన్ను సిద్ధపరచండి ప్రభు అని కృతజ్ఞతతో ఒక తీర్మానాన్ని తీసుకో. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఒకసారి అందరూ కలిసి ప్రభుని ఆరాధించేద్దాం. అలాగే Hallelujah. Come on, people. Hallelujah. Yes, Lord. Hallelujah. 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 Yes, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Yes, Lord. Thank you, Jesus. Yes, Lord. Thank you, Jesus. రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా Yes, Lord. Hallelujah. Yes, Lord. We bow down. We love you. We bow down. We kiss your feet. We humble ourselves. We submitting. We preparing ourselves. Amen. Thank you, Lord. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఏ మాటల చేత మీరు మమ్మల్ని హెచ్చరించారో, ఏ మాటలు మన హృదయాన్ని తాకాయో ఆ మాటలకి లోబడుతున్నాం. ఇక్కడ ఎవరు అవిధేతతో వెళ్ళకూడదు ప్రభు. ఇక్కడ ఎవరు వట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభు. ఇక్కడ ఎవరు కఠినం చేసుకుని హృదయాన్ని వెళ్ళకూడదు ప్రభు. మీ మాటలు మేము విన్నప్పుడు గడగడ వణికేటట్లు దయచేయండి. హృదయాలు తెరవండి. కన్నీటి ఆత్మను దయచేయండి. విరిగి నలిగిన హృదయాన్ని అందరికీ కలుగునుగాక. విరిగి నలిగిన హృదయం అందరికీ దయచేయండి. లోబడే మనసు మా అందరికీ ఇవ్వండి. సిద్ధపరచండి. 2021 కొరకు సిద్ధపరచండి. ఆ మహిమ మా చుట్టూ ప్రకాశించేటట్లుగా ప్రభు, నీ మహిమను మేము చూచేటట్లుగా 2021 కొరకు సిద్ధపరచండి. ఎంతకాలము కాపాడినందుకు వందనాలు. ఈ 20వ సంవత్సరం అంతా కాపాడినందుకు వందనాలు. ఏ తెగులు బారి పడకుండా, ఏ ఇబ్బందులు బారి పడకుండా, శోధనలు పడకుండా మమ్మల్ని తప్పించి కాపాడినందుకు స్తోత్రం. మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. చివరి వరకు నీ ప్రజలు దీవించమని, పేరు పేరును ఆశీర్వదించు. ఇదిగో లక్షవారం రాత్రి 31st నైట్ జరుగుతున్న ప్రార్థన దీవించండి, సిద్ధపరచండి. శుక్రవారం ఫస్ట్ నాయన మొదటి దినం ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరానికి ఫస్ట్ డే, నూతన సంవత్సరం ఆరాధనను దీవించండి. ప్రజలందరూ సిద్ధపరచండి నాయన. నీ ప్రజలందరూ ఆశీర్వదించండి. నీ కృపగా అప్పగించుకోండి. క్షేమంగా గృహాలు నడిపించుకోండి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటాను తండ్రి. ఆమేన్. కూర్చోండి.